నమస్తే. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతకి అయితే మళ్ళీ పెళ్ళి అయితే చేసుకుంది. సో కొన్ని రోజులుగా ఏదైతే ప్రచారం జరుగుతుందో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున అయితే ప్రచారం జరుగుతుందో మొత్తానికి ఆ ప్రచారాలకు ఆ వివాదాలకు మొత్తం కూడా తెరపడిపోయిందని చెప్పొచ్చు. సో సమంత అయితే పెళ్లి చేసుకుంది. సో దానికి సంబంధించిన వీడియోస్ ఏవైతే ఉంటాయో పెళ్లికి సంబంధించిన వీడియోస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా తన ఇన్స్టాగ్రామ్ అండ్ ఎక్స్ ఖాతాలో అయితే షేర్ చేయడం జరిగింది. మరి డైరెక్టర్ రాజ్ నిడుమోరు సమంత ఇద్దరు కూడా పెళ్లి చేసుకున్నారు. సో గత కొన్ని రోజుల నుంచి వాళ్ళైతే రిలేషన్షిప్లో ఉన్నట్లు కూడా అక్కడక్కడ మనకు సోషల్ మీడియాలో కావచ్చు, వెబ్సైట్లో కావచ్చు, మనకు అయితే ఫొటోస్ కావచ్చు వాళ్ళైతే కనిపించారు. సో మొత్తానికైతే వాళ్ళు కొన్ని రోజుల నుంచి అయితే రిలేషన్షిప్లో ఉంటూ ఇక మొత్తానికి ఈరోజు అంటే డిసెంబర్ 1 2025లో కోయంబత్తూరులో వాళ్ళు ఒక దేవాలయంలో అయితే పెళ్లి చేసుకున్నారు. సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే చూద్దాం. అంటే వాళ్ళు పెళ్లి ఎక్కడ చేసుకున్నారు ఏంటి. సో మనకు తెలుసు ముందు నాగ చైతన్య అండ్ సమంత ముందుగా వాళ్ళైతే పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత కొన్ని రోజుల తర్వాత వాళ్ళైతే మ్యూచువల్ అండర్స్టాండింగ్తో అయితే విడిపోయారు. 2017లో మ్యారేజ్ చేసుకొని అట్లాగే 2021లో అయితే వాళ్ళు విడిపోయారు. సో దాని తర్వాత కొన్ని వివాదాలు అయితే వాళ్ళని చుట్టుముట్టాయని చెప్పొచ్చు. ఇక్కడ ఫ్యాన్స్ నాగ చైతన్య ఫ్యాన్స్ కావచ్చు, సమంత ఫ్యాన్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా కొందరు ఆందోళన అయితే వ్యక్తం చేశారు. అంటే వాళ్ళిద్దరి పేరు అంటే వాళ్ళిద్దరు కూడా చాలా సినిమాల్లో అయితే నటించారు. సో నటించినందుకు వాళ్ళైతే లవ్ మ్యారేజ్ అంటే ప్రేమించి పెళ్లి చేసుకొని ఇరు కుటుంబాలను ఒప్పించి వాళ్ళైతే పెళ్లి చేసుకున్నారు. సో కొన్ని రోజుల తర్వాత వాళ్ళైతే కలిసి ఉన్నారు. తర్వాత 2021లో సో వాళ్ళ వివిధ కారణాలు ఉంటాయి. వాళ్ళైతే మ్యూచువల్ అండర్స్టాండింగ్తో అయితే విడిపోయారు. సో డైవర్స్ కూడా తీసుకున్నారు. సో ఇప్పటికే మరి నాగ చైతన్య మ్యారేజ్ కూడా అయిపోయింది. ఆల్రెడీ నాగ చైతన్య మ్యారేజ్ అయిపోయింది. సో ఇప్పుడు ఈరోజు అయితే సమంత డైరెక్టర్ రాజ్ నిడుమూరుతో అయితే మ్యారేజ్ అయిపోయింది. కోయంబత్తూరులో గల ఒక టెంపుల్లో అయితే మ్యారేజ్ చేసుకొని దానికి సంబంధించిన ఫొటోస్ అండ్ వీడియోస్ కూడా మొత్తానికి అయితే పెట్టారు. ఇక సోషల్ మీడియాలో వాళ్ళందరినీ కూడా అంటే వాళ్ళకు శుభాకాంక్షలు అంటే కొత్తగా పెళ్లి చేసుకున్న వారికి శుభాకాంక్షలు తెలుపుతూ కూడా పలువురు అయితే కామెంట్స్ అయితే పెడుతున్నారు. సో ఇక మరికొందరు అయితే మరి సరే జీవితం ఎక్కడ ఆగిపోకూడదు, ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ముందుకు సాగిపోవాలి. సో పెళ్లి చేసుకోవడం మంచిదే. సో తన లైఫ్ తన పర్సనల్ లైఫ్ అంటూ తనకు ఉంటుంది. సో వాళ్ళు పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండాలని చెప్పేసి వాళ్ళు అంటే సమంతకు సంబంధించిన ఫ్యాన్స్ కావచ్చు, ఇతర సినీ ఇండస్ట్రీ పెద్దలు కావచ్చు వాళ్ళందరూ కూడా కామెంట్స్ అయితే వ్యక్తపరుస్తున్నారు సోషల్ మీడియాలో. సో ప్రస్తుతం ఆమె ఫోటోలు అంటే సమంత ఫోటోలు అట్లాగే ఆమె హస్బెండ్ ఫోటోలు అయితే వైరల్గా అయితే మారుతున్నాయి. దానికి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ అయితే చూద్దాం. సో సమంత రాజ్ నిడుమోరి సో వాళ్ళిద్దరు కూడా కొన్ని రోజుల నుంచి అయితే మ్యారేజ్ చేసుకోవాలని చెప్పేసి కూడా అక్కడక్కడ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. వాళ్ళకు ఎవరైతే సోషల్ మీడియా బాగా యూజ్ చేస్తారో వాళ్ళకైతే ఐడియా ఉంటుంది. వాళ్ళు కొన్ని రోజుల నుంచి వాళ్ళ ఫొటోస్ కావచ్చు అవన్నీ షేర్ చేస్తున్నప్పటికీ వాళ్ళ మధ్య ప్రచారం అయితే జరిగిందనమాట పెళ్లి చేసుకుంటే సార్. కోయంబత్తూరులో గల మరి లింగ భైరవి టెంపుల్లో అయితే వాళ్ళ మ్యారేజ్ అయితే ఈరోజు అయితే జరిగింది. సో అట్లా సో సమంత రెడ్ శారీ కట్టుకొని రాజు అట్లాగే క్రీమ్ గోల్డ్ కుర్తా వేసుకొని కూడా చక్కగా వాళ్ళైతే కనిపించారు. సో వీళ్ళు చూసుకుంటే మన రాజ్ డీకే కలిసి తెరకెక్కించిన ఏదైతే చిత్రం ఉంటుందో సో ది ప్యాలెస్ మ్యాన్ సీజన్ 2 అని చెప్పేసి ఏదైతే చిత్రం ఉంటుందో ఆ చిత్రంలో సమంత అయితే నటించారనమాట. సో అప్పుడు నటించి వాళ్ళైతే ఇద్దరికి వాళ్ళ ఫ్రెండ్షిప్ అయితే కుదిరి సో అది ఇక్కడి వరకు అయితే వచ్చిందంటే పెళ్లి చేసుకోవాలని చెప్పేసి కూడా వాళ్ళైతే ఫిక్స్ అయ్యారు. సో ఇద్దరు కూడా కలిసి వాళ్ళ ఫ్యామిలీతో వీళ్ళ ఫ్యామిలీతో మాట్లాడి మొత్తానికి ఈరోజు అయితే మ్యారేజ్ చేసుకున్నారు. సో రాజ్ నిడుమూరు ఎవరైతే ఉన్నారో సో ఆయన కూడా ఇది రెండో మ్యారేజ్. తన భార్యతో అయితే విడాకులు తీసుకొని వాళ్ళు కూడా మ్యూచువల్ అండర్స్టాండింగ్ విడాకులు తీసుకొని సో సమంతను అయితే ఈరోజైతే పెళ్లి చేసుకున్నారు. సో అట్లాగే నాగ చైతన్య మనకు తెలిసిందే హీరో నాగార్జున గారి కుమారుడు. సో అతనికి కూడా పెళ్ళి అయిపోయింది ఈ మధ్య 2024 అతనికి పెళ్ళి అయిపోయింది. సో వీళ్ళిద్దరు కూడా మ్యూచువల్ అండర్స్టాండింగ్తోనే విడిపోయారు. సో అటు కానీ ఇటు కానీ ఇద్దరు కూడా విడిపోయారు. ప్రస్తుతం అయితే మరి సమంత అట్లాగే రాజ్ నిడుమూరు ఇద్దరు కూడా మ్యారేజ్ చేసుకున్నారు. సో వాళ్ళ సంబంధించిన ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఇన్స్టాలో అయితే షేర్ చేస్తున్నారు. ఒకసారి ఆ ఫోటోలను అయితే చూద్దాం. సో ఈ ఫోటోలు అనమాట రింగ్ చేంజ్ చేసుకున్నట్టుగా ఒక ఫోటో అయితే వాళ్ళు షేర్ చేశారు. సో అట్లాగే వాళ్ళు ఇద్దరు కూడా కలిసి ఒక ఫోటో సో అట్లాగే వాళ్ళైతే మరి అంటే దేవుడికి దండం పెట్టుకుంటున్నట్టు ఒక ఫోటో అయితే షేర్ చేశారు. అట్లాగే వాళ్ళు నడుస్తున్నట్టు అంటే వాళ్ళ ఇంట్లోకి అడుగు పెడుతున్నట్టు ఇంట్లో కదా టెంపుల్ దగ్గర ఎక్కడో ఒక దగ్గర వాళ్ళైతే ఫోటో దిగి అయితే ఆ విధంగా చాలా సంతోషంగా కనపడుతున్నారు. సో ఇవన్నీ కూడా ఒక ఫ్రేమ్లో ఫోటోలు వేసి కూడా ఆమె సమంత అయితే షేర్ చేశారు ఇన్స్టాగ్రామ్లో కానీ. సో ఇదనమాట మొత్తానికి సంబంధించి రాజ్ నిడుమూరి అట్లాగే సమంత ఈరోజైతే 1 డిసెంబర్ 2025 పెళ్లి చేసుకున్నాము అని చెప్పేసి వాళ్ళు ఒక
ట్వీట్ కూడా చేశారు. అట్లాగే వాటికి సంబంధించిన ఎక్కడ చేసుకున్నారు పెళ్ళి ఏంటి అని చెప్పేసి దానికి సంబంధించిన వీడియో కూడా పోస్ట్ చేశారు. ఇక వాటిని చూసినటువంటి అక్కడ ఫ్యాన్స్ కావచ్చు, సమంత ఫ్యాన్ కావచ్చు, ఇంకా ఫ్యాన్స్ కావచ్చు, ఇతర నార్మల్ పీపుల్ కావచ్చు, వీళ్ళందరూ కూడా చాలా సంతోషం అయితే వ్యక్తం చేస్తున్నారు. సో మరి ఆమె మ్యారేజ్ అయిపోయిన తర్వాత అంటే నాగ చైతన్యతో విడాకులు తీసుకున్నప్పటి నుంచి కొన్ని రోజుల ఆమె సోషల్ మీడియాకి కానీ లేదంటే బయటి ప్రపంచానికి కొద్దిగా దూరంగా ఉన్నారు. ఎందుకంటే బయటికి రాలేదు. అంటే అప్పుడప్పుడు ఆమె పోస్ట్లు ట్విట్టర్లో కానీ లేదంటే ఇన్స్టాగ్రామ్లో కానీ సో ఆమె పోస్టులు అయితే కొద్దిగా భావోద్వేగంగా పోస్ట్ అయితే చేసేది. సో వాటిని చూసిన ఎవరైతే ఆడియన్స్ ఉంటారో ఆమె చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. సో విడాకులు తీసుకున్నప్పటి నుంచి ఆమె కొద్దిగా సో ఆమె అందరికీ కూడా దూరంగా ఉంటుంది, ఎవరితో సరిగా మాట్లాడడం లేదు అని చెప్పేసి కూడా ప్రచారం అయితే జరిగింది. సో మొత్తానికి జీవితం అనేది ఎక్కడ ఆగిపోకూడదు. జీవితంలో ఆప్షన్స్ చాలా ఉంటాయి. ఒకటి అయిపోగానే అంటే ఒకటే జీవితం కాదు అని అయితే ఎవరు బ్రతకూడదు. సో అట్లాగే వీళ్ళు కూడా సో జీవితం అక్కడ నాగ చైతన్యతో విడాకులు అయిపోయిన సందర్భంగా ఆమె కొన్ని సినిమాలు కావచ్చు, కొన్ని సాంగ్స్ అయితే చేశారు. సో పలువురు భిన్నమైన కామెంట్స్ చేసినప్పటికీ ఆమె అవన్నీ ఏం పట్టించుకోకుండా కూడా ముందుకెళ్లారు. సో ఏదైతే మరి రాజ్ నిడమూరితో ఆమెతో పరిచయం అయిందో ఆ పరిచయం కాస్త స్నేహ కాస్త ప్రేమంగా మారి మొత్తానికైతే వాళ్ళైతే మ్యారేజ్ చేసుకున్నారు. సంబంధించిన ఫోటోలు కానీ సో అవన్నీ కూడా ఇన్స్టాలో ట్విట్టర్లో అయితే వైరల్ అవుతున్నాయి. సో ఇక దాన్ని చూసిన ప్రేక్షకులు, సినీ ప్రేక్షకులు కావచ్చు, అటు సమంత సంబంధించిన ఫ్యాన్స్ కావచ్చు, ఆనందంగా వాళ్ళకైతే మరి మ్యారేజ్కి సంబంధించిన శుభాకాంక్షలు అయితే తెలుపుతున్నారు. సో వాళ్ళు సంతోషంగా ఉండాలని అయితే కోరుకుందాం ఇంకా.